డైలీ న్యూస్ అనాలిసిస్. ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా దూకుడుగా జనంలోకి వెళ్తున్న కవితను కొందరు గులాబీ నేతలే టార్గెట్ చేశారని అంటున్నారు. తాజాగా కవిత కూడా ఓపెన్ కావడంతో కారు పార్టీలో కలకలం రేగుతోంది. తాను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నా కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానంటూ భావోద్వేగానికి గురయ్యారు. కవిత కామెంట్స్ తో ఆమెను ఇబ్బంది పెడుతుంది ఎవరనే చర్చ కొనసాగుతోంది. విపక్షాలు మాత్రం కుటుంబ సభ్యులే కవితను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. అసలు కవిత విషయంలో ఏం జరుగుతోంది, ఆమె తాజా కామెంట్స్ ని ఎలా చూడాలి? ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, అసలు ఏంటి ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, కవిత కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటి మనం క్లియర్ గా ఆఫ్టర్ జైలు నుంచి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత యాక్టివిటీస్ చూస్తే డెఫినెట్ గా తాను ఒక శక్తిగా ఎదగాలి, తన సొంత కాళ్ల మీద ఎదగాలి. కేసీఆర్ వారసత్వంతోనే కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా కాదు, కల్వకుంట్ల కవిత అంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలని ఆమె ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా కవిత అదే ఫాలో అవుతూ ఉంటారు. అంటే తెలంగాణ జాగృతి స్థాపించారు. బట్ ఎంత ఉన్నా సరే కేసీఆర్ నీడలోనే ఉన్న పరిస్థితి అప్పటి వరకు కూడా. తెలంగాణ జాగృతి పరంగా బతుకమ్మ చేసిన బికాస్ తెలంగాణ వాదం దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు ఏదైతే బీసీ ఉద్యమం కానీ పూలే విగ్రహం కానీ ఏదైతే చేస్తున్నారో, ఇది పార్టీ లైన్ ఇస్ డిఫరెంట్, కవిత లైన్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ మనం గుర్తించాలి. ఇప్పుడు అప్పుడు బతుకమ్మ చేసింది తెలంగాణ జాగృతి తరపున, అది పార్టీ లైన్ క్లియర్ గా, పార్టీలో ఉన్న మొత్తం కూడా క్యాడర్ కూడా అవుట్ రైట్ గా పాల్గొన్నారు కదా. అయితే అంతకుముందు కూడా ఒకటి చేసింది మనం గుర్తించాలి. ఇప్పుడు పూలే విగ్రహం కాదు, అంతకుముందు అంబేద్కర్ విగ్రహం కూడా ఆమె క్రెడిటే. ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉందంటే అది కల్వకుంట్ల కవిత క్రెడిటే. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆమె ఉద్యమం చేసి అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదని ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేసింది. తెలంగాణ రాకముందే అప్పుడు 2014 బిఫోర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వాడు పెట్టారు. ఇప్పుడు పూలే విగ్రహం సరే అసెంబ్లీలో పెట్టాలంటే ట్యాంక్ బండ్ లో పెడతామని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. సో అది కాకుండా ఎందుకు కాంట్రవర్సీ అయింది అంటే ఈ మధ్య కొందరు టార్గెట్ చేశారని కవిత అంటున్నారు కదా, అసలు కవిత ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? అంటే ఒకటి టార్గెట్ అంటే పర్టికులర్ గా ఇంటర్నల్ పార్టీ, బయటి వాళ్ళు ఎవరు ఇప్పుడైతే టార్గెట్ చేసింది లేదు ప్రస్తుతానికి. ఒకటి అంటే దుష్ప్రచారం చేస్తున్నారు రెండు విషయాల్లో. ఏది ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ రెండు ఉన్నాయి. ఒకటి సామాజిక తెలంగాణ రాలేదు అంటే తెలంగాణ వచ్చింది కానీ, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని ఒక కామెంట్. సామాజిక తెలంగాణ రాలేదంటే ఆ కామెంట్ ఎవరికి తగులుతుంది? 10 సంవత్సరాలుగా అధికారంలో ఉందేవారు? తండ్రే కదా, కేసీఆర్కే తగులుతుంది ఒకటి. రెండవది అంటే సామాజిక తెలంగాణ తెచ్చుకొని ఉంటే బాగుండేదని ఒకటి. రెండవది కౌలు రైతులకు కూడా రైతు బంధు, భూమి లేని వాళ్ళకు, కౌలు రైతులని కాదు భూమి లేని వాళ్ళకు కూడా మన రైతు బంధు లాంటి స్కీమ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇది కూడా ఎవరు తగులుతుంది? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్లస్ కేసీఆర్కే తగులుతుంది కదా. ఇప్పుడు పూలే విగ్రహం సంబంధించి డిమాండ్ చేస్తున్నారు, లేదా పూలే విగ్రహం లేదా బీసీలకు రిజర్వేషన్స్ విషయంలో. పూలే విగ్రహం వాళ్ళు అడిగినప్పుడు మీరే కదా 10 సంవత్సరాల అధికారంలో ఉంది, అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు అధికారం పోయిన వెంటనే ఎందుకు అడుగుతారని ఆటోమేటిక్ గా క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఆమె చేస్తున్న యాక్టివిటీస్ కి డెఫినెట్ గా ఇతర పార్టీల నుంచి లేకపోతే వాళ్ళ నుంచి క్వశ్చన్ ఉంటుంది. ఓకే, బట్ కొంతమంది దాన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక తెలంగాణకు సంబంధించి కానీ లేదా బీసీ వాదం కానీ, దీనిలో బీఆర్ఎస్ చేసిన మిస్టేక్స్ అది తండ్రి చేసినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పరంగా చేసిన, అంటే ఇప్పుడు కేసీఆర్ చాలా పనులు చేశారు వెల్ఫేర్ డెవలప్మెంట్ విషయంలో, చేయని పనులు కూడా కొన్ని ఉన్నాయి కదా. 100% ఎవరు ఏ నాయకుడు కూడా 100% సాధ్యం కాదు. సో ఆ మిస్టేక్స్ ను అడ్మిట్ చేయడం కూడా గొప్పతనమే. అయితే అందరూ ఏమనుకుంటారు, ఆ మిస్టేక్స్ అడ్మిట్ చేయడాన్ని యాంటీ పార్టీ యాక్టివిటీ లేదా కుటుంబంలో ఏదో ప్రాబ్లం ఉంది అని భావిస్తున్నారు. నేనేమనుకుంటానంటే కుటుంబంలో ఏదో ప్రాబ్లం లేకపోతే యాంటీ పార్టీ యాక్టివిటీ చేయాలన్న దానికంటే కవిత సొంతంగా తనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి. తెలంగాణ రాకముందు ఏంటి కవిత బ్రాండ్? బతుకమ్మ. తెలంగాణ జాగృతి తరపున నాట్ ఓన్లీ బతుకమ్మ, తెలంగాణ సాహిత్యము, తర్వాత తెలంగాణ కల్చర్,
దీన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసింది. ఓకే, వచ్చినంత వరకు ఇప్పుడు బతుకమ్మకు సంబంధించి ఎవరైనా సరే బతుకమ్మ ఆడటం విషయంలో కానీ లేకపోతే ఆ విషయంలో క్రెడిట్ ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకు ఇవ్వాల్సిందే. సరే, వేరే విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. బతుకమ్మ రిలేటెడ్ మంచి చేసినప్పుడు విమర్శలు కూడా వస్తాయి. అంటే అంతకుముందు బతుకమ్మ ఆడలేదా, అంతకుముందు కవితను చూసే బతుకమ్మ ఆడారా అని అనేవాళ్ళు ఉండొచ్చు. ఊర్లలో ఆడుకునే వాళ్ళు, దేశ విదేశాలు దాటి ఆడుకునే. ఎస్, యూకే అయినా లేకపోతే ఊళ్ళల్లో కూడా. ఇప్పుడు మహబూబ్ నగర్ సైడ్ కొన్ని చోట్ల బతుకమ్మ లేదు స్పందన. మహబూబ్ నగర్ లో గద్వాల అటువంటి ప్రాంతాల్లో బతుకమ్మ ఆడరు, తెలంగాణ మొత్తం ఆడరు. ఇవాళ తర్వాత హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు కూడా బతుకమ్మ ఆడుతున్నారు కదా. ఆంధ్ర ఉన్న వాళ్ళు కూడా, అంటే స్త్రీలకు ఒక ఐడెంటికల్ పండుగ అయింది. ఇప్పుడు సంక్రాంతి రోజు, కనుమ రోజు, లేదా స్త్రీలు ఒకళ్ళకోళ్ళు బొట్లు పెట్టుకోవడం, వాయినాలు ఎట్లా పెట్టుకోవడం అయిందో, బతుకమ్మ ఆడటం అన్నది స్త్రీలందరికీ కూడా, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, హైదరాబాద్ లో కూడా ప్రతి అపార్ట్మెంట్ లో ఇప్పుడు ఆడుతున్నారు. దానిలో ఆంధ్ర వాళ్ళు ఆడుతున్నారు, నార్త్ ఇండియన్స్ కూడా ఆడుతున్నారు. సో ఆ కల్చర్ అన్నది తెలంగాణ వాళ్ళకి కాకుండా క్రమక్రమంగా నార్త్ ఇండియన్ బతుకమ్మ ఫెస్టివల్ వస్తే అది అందరికి టీవీల ద్వారా దాని ద్వారా విస్తృతంగా ప్రచారం జరిగింది. సో క్రెడిట్ మనం ఖచ్చితంగా కవితకు ఇవ్వాలి. ఇప్పుడు ఆ సమయంలో కూడా కవిత బతుకమ్మ ఆడినప్పుడు బహుజన బతుకమ్మ అని, బహుజనులు ఆడుకునేది బతుకమ్మ అని విమలక్క వాళ్ళు సెపరేట్ గా చేశారు. సరే, అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ 10 కోట్ల రూపాయలు బతుకమ్మకు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ప్రతిపక్షాలు 10 కోట్లు కవితకి ఇచ్చారన్నారు, బతుకమ్మకి ఇస్తే కవితకి ఇచ్చారని చేశారు. సో అందుకని ఒక 2-3 సంవత్సరాలు ఆమె నిర్వహించిన తర్వాత మెల్లగా కామ్ గా ఉన్నారు. ఎందుకంటే అది ఎంత చేసినా సరే నెగటివ్ సంబంధించి ఎక్కువ వస్తున్న పరిస్థితి. అందుకని బహుశా లాస్ట్ ఇయర్ బతుకమ్మలో పాల్గొనలేదు, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. సో ఎవరు ఏమన్నా బతుకమ్మకి సంబంధించిన భావజాల వ్యాప్తి, బతుకమ్మ పాటలకు సంబంధించి, సరే ఇప్పుడు డీజేల్లో సౌండ్ల్లో వాటిలో దాని విధంగా ఆడుతున్నారు. సరే, ఎవరి ఫార్మాట్ లో వాళ్ళు ఆడుతున్నారు. కానీ బతుకమ్మ పాటలు కానీ బతుకమ్మ ప్రాశస్త్యం కానీ తెలంగాణ జాగృతి వల్ల, ఎస్పెషల్లీ కవిత వల్ల, నాట్ ఓన్లీ తెలంగాణ పబ్లిక్, ఆంధ్ర, దేశ విదేశాలకు కూడా, వేరే దేశాల్లో వాళ్ళు కూడా ఇప్పుడు సింగపూర్, దుబాయ్, దాదాపు 100 దేశాల్లో ఆడుతున్నారు. ఎక్కడున్నా సరే ఒకసారి గ్యాదర్ అయ్యి బతుకమ్మ దానిలో ఆడుతున్నారు. ఆ క్రెడిట్ మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సరే, దాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, క్రెడిట్ ఆమెకేంటి, ఆమె నేను నేర్పిందామా బతుకమ్మ అని. నేర్పడం కాదు, పునరుజ్జీవం అంటారు కదా, తెలంగాణ పునరుజ్జీవనం. బతుకమ్మ ఆడడం ప్రతి మహిళ కూడా ప్రౌడ్ టు బి తెలంగాణ, ప్రౌడ్ టు బి బతుకమ్మ ఆడడం అని చెప్పి ఆ కల్చర్ ఇంకా, ఆ భావజాల వ్యాప్తి. నేను అన్నట్టు మహబూబ్నగర్ ప్రాంతాల్లో, ఇంకా కొన్ని తెలంగాణలో ఇంకొన్ని ప్రాంతాలు బతుకమ్మ ఆడరు. ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఆడే పరిస్థితి వచ్చింది. మీరు సద్దుల బతుకమ్మ రోజు వెళ్ళండి, నేను రోడ్డు మీద సద్దుల బతుకమ్మ దసరాకి ఇంటికి వెళ్తుంటే ఎక్కడ చూసినా ప్రధాన రోడ్ల మీద సద్దుల బతుకమ్మ అయితే ఖచ్చితంగా ఆడుతున్నారు. మిగతా 9 రోజుల్లో వాళ్ళకి వీలున్న చోట ఆడుతున్న పరిస్థితి. ప్రభుత్వమే సెక్రటేరియట్ లో బతుకమ్మ ఆడిస్తుంది. సో ఆ క్రెడిట్ ఆమెకు దక్కాలి. సో ఆ భావజాల వ్యాప్తి క్రెడిట్ దక్కుతుంది. అట్లాగే ఓన్ బ్రాండ్ ఇక బతుకమ్మకు సంబంధించి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూస్ పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకోవాలనుకున్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఆల్రెడీ వాళ్ళ ఇష్యూస్ వాళ్ళు పికప్ చేస్తున్నారు. సో ఈమె ఇష్యూ పికప్ చేసుకోవాలి. వాళ్ళు పికప్ చేయని కాళేశ్వరం గురించో హరీష్ రావు మాట్లాడతారు, లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూర్ గురించి కేటీఆర్ మాట్లాడతారు. కవిత ఏం పికప్ చేసుకోవాలి, ఒక రాజకీయ నాయకురాలుగా తను సొంతంగా ఎదగాలని అనుకుంటుంది. అంటే కవిత మొదటి నుంచి సొంతంగా ఎదగాలి, తనకు సొంత ఐడెంటిటీ ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు. దానికి తగ్గట్టు తను ఎంతో కృషి చేస్తూ వస్తుంది గత కొన్నేళ్ల నుంచి. తప్పేం లేదు, సొంతంగా ఎదగాలనుకోవడం, రాజకీయ నాయకులు అయినప్పుడు సొంతంగా ఎదగాలనుకోవడం తప్పలేదు. దానికి తగిన అందులో ఇప్పుడు పొలిటికల్ ఎజెండా తీసుకుంటే, పొలిటికల్ ఎజెండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ ఉన్నారు. కాబట్టి ఆమె సామాజిక ఎజెండా తీసుకుంది. బీసీలకు సంబంధించిన ఎజెండా ఈసారి, అప్పుడేమో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి తీసుకుంది. ఇప్పుడు పూలే విగ్రహం అంటే పూలే విగ్రహం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కాకుండా ఆయన ట్యాంక్ బండ్ మీద పెడతా అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్. బీఆర్ఎస్ ఆయనలో 23% ఇచ్చారు స్థానిక సంస్థలకి. గతంలో 20%, 33% ఉంటే తగ్గాల్సి వచ్చింది. కోర్టు ఆర్డర్ ను వాళ్ళ ముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెట్టలేదు. సో ఇప్పుడు 42% రిజర్వేషన్లు అయినా, సామాజిక తెలంగాణ విషయంలో అయినా ఆమె సొంతంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే ఒకటి బీఆర్ఎస్ లో కేసీఆర్ కూడా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఉంది, డిఎంకే లాంటి పార్టీ ఉంది. ఎగ్జాంపుల్ కనిమొళి జాతీయ రాజకీయాలు చూస్తుండే అప్పుడు, కరుణానిధి ఉన్నప్పుడు, స్టాలిన్ ఇక్కడ ముఖ్యమంత్రి, ఆ విధంగా వర్క్ డివిజన్ ఉండే. సో కవిత ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు కూడా, నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు కూడా ఆ విధంగా కొంచెం జాతీయ రాజకీయాలు చూసింది పసుపు బోర్డు గురించి. కానీ పార్లమెంటరీ పార్టీ లీడర్ గా అప్పుడు మనకు కె కేశవరావు ఉండే, లోక్సభ పక్ష నేతగా జితేందర్ రెడ్డి ఉండే,
కొన్నిసార్లు అంతకుముందు వినోద్ కుమార్ కూడా ఉన్న పరిస్థితి. సో వాళ్ళందరి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆమె లీడర్ గా లేదు, అంటే పార్లమెంటరీ పార్టీ నేతగా లేకపోతే లోక్సభ పక్ష నేతగా లేదు. 2019లో ఓడిపోయారు నిజామాబాద్ పార్లమెంట్. సో అట్లా క్లియర్ గా జాతీయ రాజకీయాల్లో ఒకళ్ళు, రాష్ట్ర రాజకీయాల్లో ఒకళ్ళు, జనరల్ గా వారసత్వ పార్టీలు కుటుంబ వాళ్ళు ఉన్నప్పుడు అట్లా వర్క్ డివిజన్ చేస్తారు ఒకళ్ళిద్దరు. ఇక్కడ లేకపోవడం వల్ల లీడర్స్ కూడా ఇప్పుడు మేము కేటీఆర్ తో తిరగాల, హరీష్ రావుతో తిరగాల, కవిత తిరగాల, క్యాంపులో ఏ క్యాంపులో పెడితే ఎట్లా ముద్ర అవుతుంది, ఇటువంటి కన్ఫ్యూజన్ కూడా క్యాడర్ లో ఉన్న పరిస్థితి. సో అందుకని ఏదో ఒక ఇష్యూ ఆమె తీసుకోవాలి, రాజకీయ నేతగా మన్ననలు పొందాలంటే ఇష్యూ తీసుకోవాలి. అందుకనే ఇప్పుడు బీసీ ఎజెండా ఆమె అంటే భరత్ ఇక్కడ భవిష్యత్తులో తనను టార్గెట్ చేసిన వారికి తగిన సమాధానం ఇస్తానని కవిత చెప్పడాన్ని ఎలా చూడాలి? అసలు కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనుకోవచ్చు? అంటే టార్గెట్ ఎవరికి ఉందంటే సొంత పార్టీ, ఇంకా బయట వాళ్ళు ఏముండరు. సొంత పార్టీకి సంబంధించి ఉండొచ్చు, ఇష్యూస్ ఉండొచ్చు, ఆమెకు అన్హ్యాపీనెస్, అసంతృప్తి ఉండొచ్చు, తండ్రి మీద కూడా ఉండొచ్చు అసంతృప్తి. కాదని ఎవరంటారు? నన్ను ఏదైనా క్లియర్ గా నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, రోల్ ఇవ్వాలని ఆమె కూడా అనుకోవచ్చు. రాజ్యసభ వెళ్ళాలనుకోవచ్చు. ఎమ్మెల్సీ అప్పుడు నిజామాబాద్ ఎంపీ ఓడిపోయిన తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఇచ్చారు. అక్కడేమో నిజామాబాద్ లో ఎమ్మెల్యేస్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం అందరూ కూడా అక్కడ ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు గెలిచారు, కవిత ఓడిపోయారు. అదే ఆశ్చర్యకరం కదా. ఆశ్చర్యకరం అంటే ఆ ఎమ్మెల్యేల మెజార్టీ అంతా చూస్తే 3 లక్షలు ఉంది. ఆ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా వాళ్ళు పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు? కవిత కనుక గెలిస్తే మా నియోజకవర్గాల్లో వేరే నాయకత్వం, ఆమెకు సంబంధించి డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉండి వేరే నాయకత్వం డెవలప్ అవుతుందని పనిచేయలేదు, దానివల్ల ఓడిపోయారు. కానీ మళ్ళీ ఆ 7 ఎమ్మెల్యేలకే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు వచ్చాయి అక్కడ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో. ఒక ఎమ్మెల్యే కూడా చేంజ్ చేయలేదు. ఆ విషయంలో ఆమె అసంతృప్తి ఉండొచ్చు. ఇప్పుడు జగిత్యాల్లో సంజయ్ ని గట్టిగా పెట్టి గెలిపించుకున్నారు. ఫస్ట్ టైం 60,000తో జీవన్ రెడ్డితో గెలిచారు, మొన్న కూడా 15,000తో గెలిచారు. గెలిస్తే సంజయ్ వెళ్ళిపోయారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో కవిత అక్కడ మళ్ళీ గట్టిగా ఇప్పుడు తిరుగుతున్నారు. సో అందుకని ఒక ఓన్ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు, సామాజిక తెలంగాణ, దాదాపు చాలా జిల్లాల్లో కూడా టూర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అంటే ఇంకో విషయం కూడా, 6 నెలలు జైల్లో పెట్టారు, ఇంకా మీ కోపం చల్లారలేదు కదా అని కవిత అంటోంది. కొంచెం భావోద్వేగానికి కూడా గురయ్యారు. కవిత ఏంటి జైలుకు వెళ్ళడానికి కారణం ఎవరై ఉంటారు? జైలుకు వెళ్ళాలి ఎవరైనా కుట్ర చేశారు అనుకోవచ్చు. అంటే జైలుకు వెళ్ళడానికి కారణం ఎవరు? బీజేపీ తప్ప ఇంకెవరు కారణం ఉంటారు? జైలుకు వెళ్ళే దానిలో పార్టీ నేతల కుట్ర ఏముంటుంది దానిలో? అది బయటపడేంత వరకు కూడా ఎవరు ఊహించలేదు కదా. ఎవరు ఏ తండ్రి లేకపోతే ఏ అన్న ఆ విధంగా చెల్లిని జైల్లో పెట్టాలనుకోరు కదా. అది ఆ స్పెక్యులేషన్ అంతా ట్రాష్. భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్ సంబంధించి బయటపడింది. అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బంది పెట్టాలనుకున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. సిబిఐ ఈడీకి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకున్నారు. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు కవితను ఉపయోగించుకున్నారు. దానిలో నిజాలు ఏంటి అన్నది బయటికి రావాలి. అరెస్ట్ ను కూడా మళ్ళీ 1 సంవత్సరం, అంతకుముందే అరెస్ట్ అన్నారు కానీ దాదాపు సంవత్సరం పాటు దాన్ని డిలే చేశారు. డిలే చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నష్టం వాటిల్లింది. మాకు నష్టం కావాలని బద్నాం చేస్తున్నారని కూడా మెన్షన్ చేశారు కవిత. భరత్ ఏంటి, ఏ విషయంలో బద్నాం చేస్తున్నారు? ఏ విషయంలో బదనాం అంటే పార్టీకి సంబంధించి లాయల్టీ విషయంలో బదనాం చేస్తున్నారని అనొచ్చు. అంతకంటే ఇంకా ఎక్కువేముండదు. పార్టీ లాయల్టీ విషయంలో, దాని విషయంలో ఆమె ముక్కుసూటి పార్టీ చేసిన మిస్టేక్స్. ఇప్పుడు సామాజిక తెలంగాణ వచ్చుంటే బాగుండేది, ఈ మాట కేసీఆర్ కుటుంబ సభ్యురాలే మాట్లాడడం గ్రేట్. బయట వాళ్ళు మాట్లాడుంటే ఖచ్చితంగా సస్పెండ్ అయి ఉండేవాడు. సస్పెండ్ లేకపోతే వాళ్ళ గురించి అయ్యేది ఖచ్చితంగా. ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడారు, గులాబీ జెండాకు ఓనర్లు మేమే. 2 సంవత్సరాల తర్వాత ఏమైంది కదా. సో ఆమె చేసిన తప్పుల్ని ఒప్పుకొని, కొన్ని తప్పులు చేస్తే చేయొచ్చు, ఆ తప్పుల్ని ఒప్పుకొని ముందుకెళ్తే భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారు. అంటే ఇప్పుడు ఒకసారి రాజకీయాల్లోకి దిగిన తర్వాత స్పందన ఎవరిది వాళ్ళే. రాజకీయాల్లోకి దిగిన తర్వాత అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇలా ఏముండదు. ఎవరిది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఉంటది. ఓకే, కవిత మొదటి నుంచి షీజ్ ఎ ఫైటర్ అని చెప్పొచ్చు. అంటే మొదటి నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, తప్పని చెప్తూ వస్తుంది మొదటి నుంచి కూడా. సో అలాగే ఆ పరంగానే ఇలా మాట్లాడింది అనుకోవచ్చు. అంటే తప్పు అంటే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే
దీనికి శాంక్టిటీ ఉండేది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ లో మాట్లాడడం వల్ల చాలా మంది డౌట్ పడే అవకాశం ఉంది. నేనేది సామాజిక తెలంగాణ రాలేదు అన్న విషయం, అంటే సామాజిక తెలంగాణ అంటే ఏంటి, బీసీల పార్టిసిపేషన్ కానీ ఎస్సీల పార్టిసిపేషన్ కానీ, ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగ పరంగా అవకాశం ఉంటుంది సీట్స్ విషయంలో వాటిలో. సో బీసీల పార్టిసిపేషన్ కానీ ఇతర విషయంలో, లేదా కౌలు రైతులు దాని విషయంలో మాట్లాడుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మాట్లాడడం ప్లస్ పార్టీలో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారనే ఫీలింగ్ పార్టీ క్యాడర్ లో కూడా కలుగుతుంది కదా. పార్టీలో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కేటీఆర్ఏ ఒకటైతే క్లియర్, కేసీఆర్ ఇంకా రెండో డౌట్ పెట్టుకోలేదు, కేసీఆర్ వాంట్ టు ప్రొజెక్ట్ కేటీఆర్. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. మొన్న సభ తర్వాత పార్టీ ప్రతినిధులు, మొన్న వరంగల్ సభ తర్వాత, ఎలకతుర్తి సభ తర్వాత క్లియర్ అయిపోయింది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ రెండో పోస్టర్ లేదు, రెండో వాళ్ళ కటౌట్ లేదు. హరీష్ రావు కానివ్వండి, కవిత అనుకోండి, సంతోష్ అనుకోనివ్వండి, తన తర్వాత బాగా లీడర్ కేటీఆర్ అని ప్రొజెక్ట్ బీఆర్ఎస్. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని మీరు చెప్తున్నారు, అంటే కవిత హరీష్ రావు పాత్ర ఏమనుకోవచ్చు? అంటే వాళ్ళ పాత్ర ఉంటుంది, వాళ్ళు ఉండదని కాదు, బట్ పార్టీ లీడర్ కేటీఆర్. రేపు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆర్, లేకపోతే పార్టీ అధ్యక్షుడు అయ్యేది కేటీఆర్. దానిలో నో డౌట్. హరీష్ రావు ఉంటారు, సంతోష్ ఉంటారు, కవిత ఉంటారు. మిగతా వాళ్ళ రోల్స్ ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. కానీ వాళ్ళంతా కూడా వాళ్ళు కేటీఆర్ నాయకత్వంలో పనిచేసిన సిద్ధంగా ఉండాలి. అది కేసీఆర్ ఇచ్చిన మెసేజ్. అంటే ఇప్పుడు కవిత లేవనెత్తుతున్న అంశాలు మనం ఎలా చూడాలి? పరిణామాల నేపథ్యంలో కవిత లేవనెత్తుతున్న అంశాలు, బీసీలకు సామాజిక తెలంగాణ రాలేదు అన్నది కరెక్టే. తర్వాత 42% రిజర్వేషన్ జనాభా ఆధారంగా ఇవ్వాలన్నది దాన్ని ఎవరు ఖండించరు. కౌలు రైతుల, భూమి లేని రైతులకు కూడా ఇవ్వాలన్నది దాన్ని కూడా ఎవరు వద్దనరు కదా. సో లేవనెత్తుతున్న అంశాలు కరెక్టే, కానీ లేవనెత్తుతున్న టైమింగ్, ఇప్పుడు ఉన్న టైమింగ్ బట్టి చాలా మంది డౌట్ పడుతున్నారు. ఎందుకు ఈ సమయంలో మాట్లాడుతుంది, పార్టీలో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా, ఇంకేం జరుగుతుంది, ఫ్యామిలీలో ఏం జరుగుతుందన్న సందేహం ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి కేసీఆర్ అటెన్షన్ సీకింగ్ కో లేకపోతే దాని గురించి మాట్లాడుతుంది అనుకుంటారు. బట్ నేనేమంటానంటే షీ వాంట్ టు ప్రూవ్ హర్ ఒక ఎజెండా ద్వారా. ఇప్పుడు ఏదైతే తెలంగాణ జాగృతి సంబంధించి, బతుకమ్మకు సంబంధించి ఒక ఎజెండా ఫిక్స్ చేశారో, నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆమె తనకంటూ కొంత ఫాలోవర్స్ ఉండాలి అని అనుకుంటున్నారు. తనకంటూ రాజకీయాల్లో ఓన్లీ కేసీఆర్ బిడ్డగా కాకుండా సొంతంగా, ఇప్పుడు కేటీఆర్ ప్రూవ్ చేసుకున్నారు ఐటీ మినిస్టర్ గా లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా. సిటీ అంతా కూడా మీకు నార్త్ ఇండియన్స్ అయినా హైదరాబాదీస్ అయినా ఎవరు కూడా కేటీఆర్ ఒక ఏబుల్ మినిస్టర్ గా, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా, గొప్ప యువనేతగా వాళ్ళు గుర్తిస్తారు కదా. అయితే కవితకు అవకాశం రాలేదు, పవర్ లో ఎంపీగా ఉంది తప్ప మంత్రిగా అటువంటి అవకాశం రాలేదు కాబట్టి మనం చెప్పలేం కేపబిలిటీస్. ఉద్యమ నాయకురాలుగా అయితే ఇప్పుడు ఆమె ఉద్యమ నాయకురాలుగా డెఫినెట్ గా ఫైట్ చేసింది. సకల జర్నలిస్ట్ చాలా మంది అంటారంటే ఒకటే ఫ్యామిలీ నుంచి ఇంతమంది అని, కానీ ఉద్యమంలో చాలా యాక్టివ్ గా చేసింది కదా. తెలంగాణ జాగృతి అయినా, సాగర మిలియన్ మార్చ్ అప్పుడు ఆమె సడన్ గా ట్యాంక్ బండ్ మీద ప్రత్యక్షమైంది. అంటే లేడీస్ రావడం కష్టం కదా పోలీసుల్ని తట్టుకొని. సో జై తెలంగాణ అంటూ వచ్చిన సందర్భం, సాగరహారం, రైల్ రోకో, ఇవన్నీ ఉద్యమాల్లో కూడా పాల్గొంది. సో ఇప్పుడు షీ వాంట్ టు హర్ ఓన్ ఐడెంటిటీ. ఇప్పుడు ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత ఇమేజ్ పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఆమె కన్విక్ట్ అవుతుందా, నిర్దోషిగా అవుతుందా, ప్రూవ్ అవుతుందా అన్నది తర్వాత సంగతి. బట్ దాని నుంచి బయటికి రావాలి, ప్రజల్లో మళ్ళొక కొత్త ఉద్యమం తీసుకురావాలి. ఆపోజిషన్ ఉన్నప్పుడే కదా పోరాటం సాధ్యం. సొంత పార్టీ ప్రభుత్వం మీద ఫైట్ చేయలేదు కదా, 10 సంవత్సరాలు సొంత పార్టీ ప్రభుత్వం మీద ఒక మాట కూడా అనలేదు. సో ఆపోజిషన్ లీడర్ గా ఏదో ఒకటి అనాలన్నప్పుడు ఎజెండా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తీసుకుని ఎజెండా తీసుకోవాలి. సో అందులో భాగంగా ఆమె ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. తనకంటూ ఓన్ ఐడెంటిటీ, తనకంటూ తన ఫాలోవర్స్ ఉండాలి. ఇప్పుడు కొద్దిమంది ఎవరు జోస్యం చెప్తూ కవిత ముఖ్యమంత్రి కావాలి అని చెప్పారు. అదేం జోస్యం? కవితకు లక్షల మంది అభిమానులు ఉన్నారు, చాలా మంది కోరుకుంటారు కదా కవిత ముఖ్యమంత్రి. అదే జోస్యం చెప్పారు అంటారు. ఇంతకుముందు నేను ఎక్కడ చూశాను, జోస్యం చెప్పేవాళ్ళు ఎవరు, ఎరక్కల వాళ్ళు జోస్యం చెప్పారు.
జోస్యం చెప్పినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అంటే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చప్పట్లు కొడుతున్నారు. మన బర్త్డే అప్పుడు కూడా సీఎం 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 అని ఫాలోవర్స్ నినాదాలు చేశారు. సో అంటే ఉండేవాళ్ళు ఉంటారు, కానీ అక్కడ ఫ్యామిలీలో ఇబ్బంది కూడా ఎదురవుద్ది. ఎందుకంటే కేటీఆర్ నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారు కదా, హరీష్ రావు సీఎం కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ అన్న చెల్లి ఫైట్ అవుతే డెఫినెట్ గా టీఆర్ఎస్ క్యాడర్ లో కూడా కొంత ఇబ్బంది అవుద్ది. సీఎం కు సంబంధించి అయితే కేసీఆర్ మనసులో ఉంది నా కొడుకే సీఎం, నా తర్వాత నా కొడుకే ప్రెసిడెంట్ అని ఆయన క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ఇంకా నో డౌట్ కవితకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్తారన్నది వేరే సంగతి. సో సీఎం అని చప్పట్లు కొట్టినప్పుడు ఆమె ఆపకపోతే వేరే మెసేజ్ వెళ్తుంది. ఆమె ఆపలేదు, సీఎం సీఎం అని బర్త్డే అప్పుడు ఆపలేదు, ఇప్పుడు కూడా ఆపలేదు. సో ఒకటి తనకంటూ ఒక బ్రాండ్ ఉండాలని ఆమె అనుకుంటున్నారు. ప్లస్ తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉండాలి. కేసీఆర్ ఇప్పుడు ఎట్లయితే కేటీఆర్ కు సొంత ఐడెంటిటీ వచ్చిందో, ఒక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక కొత్త ఆయనకు ఒక బ్రాండ్ నేమ్ వచ్చిందో, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎన్నిసార్లు మామూలు విషయం కాదు కదా. 2017లో జిహెచ్ఎంసీ అయిన 2016లో గెలిచారు, 99 సీట్లు వచ్చాయి. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఉన్నా సరే టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 2021 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ 56 సీట్లు సాధించి మళ్ళీ వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఒక ఇబ్రహీంపట్నం తప్ప జిహెచ్ఎంసీ. అది కేటీఆర్ వల్ల. సో అట్లాగే తనకంటూ ఒక బ్రాండ్ ఐడెంటిటీ ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. దానిలో తప్పేం లేదు. అయితే ఇక్కడ డెఫినెట్ గా పార్టీలో కొంత కాన్ఫ్లిక్ట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఫాలోవర్స్ కూడా విడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కొద్దిమంది లీడర్స్ కూడా కవితతో కొద్దిమంది లీడర్స్ ఉంటున్నారు, కేటీఆర్ తో కొద్దిమంది లీడర్స్, మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ కేటీఆర్. కొద్దిమంది హరీష్ రావుతో కూడా ఉన్నారు. కొద్దిమంది కవిత దగ్గరికి వెళ్తే ఏమైనా ఇబ్బంది అవుతుందని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు లీడర్స్. నాతో పర్సనల్ గా షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మేము అంటే కేటీఆర్ దగ్గర అంత చనువు లేని వాళ్ళు, లేకపోతే అక్కడ దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు కొద్దిమంది కవిత దగ్గరికి వెళ్తే మనకి ఏమైనా ఇబ్బంది ఎదురవుద్దా కేటీఆర్ దగ్గర నుంచో లేకపోతే కేసీఆర్ దగ్గర నుంచో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆమె టీం ఆమెకు కూడా ఉంది. సో చూద్దాం. అంటే ఆమె ఏమనుకుంటుందంటే ఇది ఆపోజిషన్, ఇప్పుడు ప్రతిపక్షంగా మనం చాలా ఇష్యూస్ చేయొచ్చు. రేపు మళ్ళీ అధికారుల పక్షంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే మనమే అంటాం కదా మీ వాళ్ళే సీఎం ఉన్నారని చెప్పి. సో మైదాన్ ఖాళీ హే అంటారు కదా, మైదానం ఖాళీగా ఉంది. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎవరు చేస్తే వాళ్ళు ప్రజల దృష్టిలో పడతారు. అందుకోసం ఆమె ప్రయత్నిస్తుందని మనం చెప్పొచ్చు. ఓకే భరత్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్